ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రజాప్రతినిధుల నివాస సముదాయాల పనుల పురోగతిని, జీఏడీ టవర్ డయాగ్రేడ్ ఫ్యాబ్రికేషన్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. అమరావతి నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. మార్చి నెలాఖరుకి ప్రభుత్వ అధికారుల భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామని, మొత్తం 4026 ఇళ్ల నిర్మాణాల్లో 3500 ఇళ్లు మార్చి నెలాఖరుకు పూర్తవుతాయని వెల్లడించారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ, ఎయిర్పోర్ట్ నిర్మాణాల కోసం ఖతార్, లండన్లో అధ్యయనం చేసినట్లు మంత్రి నారాయణ వివరించారు. ఏదైతే రోడ్స్, మెయిన్ ట్రంక్ రోడ్స్ కానీ, అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ కానీ, అదేవిధంగా అధికారులకి హౌసెస్లో 2 రకాలు అపార్ట్మెంట్స్ కడుతున్నాం, అదేవిధంగా విల్లాసు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా ఈరోజు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అనేక సమస్యలుంటే లీగల్ ఇష్యూస్ అన్నింటినీ ఓవర్కమ్ చేసి వాటన్నిటికీ మళ్ళా ఆ టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి 14-19 మళ్ళా టెండర్లు పిలవటం, టెండర్లు పిలిచిన వెంటనే వర్షాలు ఈ సంవత్సరం అధికంగా 4 నెలల పైగా రావటం, ఆ 4 నెలల వర్క్ ఇక్కడ చాలా తక్కువగా జరిగింది. అయితే వర్షాలు అయిపోగానే ఏదైతే టెండర్లు పిలిచామో ఆ వర్క్స్ అన్నీ ఇటు ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ కావచ్చు, 1500 కిలోమీటర్లు లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు. ఇక్కడ రోడ్స్ అంటే ఉత్తర రోడ్డే కాదు, ఉత్తర రోడ్డు అయితే 6 నెలలు అయిపోతుంది. రోడ్డు పక్కనే యూజీడీ 100% యూజీడీ చేస్తున్నాం. అంటే ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి కానీ, టాయిలెట్స్ నుంచి కానీ, కిచెన్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోయేటట్టుగా, తర్వాత మళ్ళీ రీయూజ్ ఆ వాటర్ని మళ్ళీ ట్రీట్ చేసి మళ్ళీ దాన్ని గార్డెన్స్కి వాటి వాడేటట్టుగా రీయూజ్ లైన్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ కంప్లీట్గా గ్రౌండ్లోనే, అదేవిధంగా టెలిఫోన్ లైన్స్ అవి కూడా గ్రౌండ్లోనే, డ్రింకింగ్ వాటర్ ఎట్లా గ్రౌండ్లోనే ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్కటి అండర్ గ్రౌండ్లో వచ్చే విధంగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కట్టాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం మేరకు టెండర్లు పెట్టడం జరిగింది. అవన్నీ జరుగుతున్నాయి. మేజర్గా ఇన్ని రకాల పైప్ లైన్లు వేయటం వల్ల కొంత టైం పడుతుంది. ఏదేమైనా టార్గెట్ ప్రకారం 2027 ఎండ్కి ఏదైతే ఈ ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ పూర్తి అయ్యేటట్టుగా ప్రణాళిక జరిగే విధంగా ముందుకు పోతున్నాయి. అదేవిధంగా ఏదైతే అధికారుల కోసం 4026 హౌసెస్, అటు అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కేవలం ఇంటీరియర్ వర్క్ యాక్చువల్ జరుగుతుంది. అది ఎమ్మెల్సీది కూడా దాదాపు వచ్చింది. అదేవిధంగా మినిస్టర్స్ యొక్క విల్లాస్ కావచ్చు, అదేవిధంగా జడ్జెస్ యొక్క బంగళాలు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క బంగళాలు కావచ్చు, ఇవి కూడా ఎంతో వేగవంతంగా యూజ్ వర్క్ జరుగుతుంది. ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ అయిపోయి ఏప్రిల్కి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అదే పందాలు యాక్చువల్గా ఈరోజు అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. ఈరోజు